ఏదో ట్రైన్ మిస్ అవుతున్నట్టు స్పీడ్గా వచ్చావు కదయ్యా, కథలవేంటి? ఇప్పుడేమైందయ్యా, నీకు గ్రీన్ లైట్ కనిపించట్లేదా? త్వరగా బండి తీయవయ్యా. ఎవరు? ఏమైంది? అక్కడి నుంచి మొత్తుకుంటున్నాను సార్, తీయట్లేదు. లోపల ఎవరు? డోర్ తీయండి. ఏమో సార్, లోపల ఎవరు? అడుగుతున్నాను సార్. లోపల ఏం చేస్తున్నారు మీరు? ఏంటి, ఎవరు? డోర్ తీయట్లేదేంటి? ఎవరే ఉంటారు? ఎవరై లోపల? డోర్ తీ. అరే శవమా? సిఐడి వాళ్ళకి ఫోన్ చేయండి. హలో, ఏంటి మీరు చెప్పేది నిజమా? ఓకే, మేము బయలుదేరి వస్తున్నాం. శరీరం మీద ఎలాంటి గాయాలు లేవు. బహుశా కాల్చి చంపినట్టున్నారు. హత్య జరగడానికి ముందు ఎలాంటి పెనుగులాట జరిగినట్లేదు. చూస్తుంటే వెనక దాక్కుని కాల్చినట్టున్నారు. హంతకుడు కారులోనే తనతో పాటు కూర్చున్నట్టున్నాడు. ఒకవేళ బయట నుంచి షూట్ చేస్తే కార్ గ్లాసెస్ అవి పగిలి ఉండాలి కదా. ఎక్స్క్యూజ్ మీ, మీరేనా చూసింది? సార్ అవును సార్. వెళ్ళండి మీరు. ఇలా పక్కకి రండి ఒకసారి. ఇక్కడి నుంచి ఎవరైనా పారిపోవడం చూసారా మీరు? లేదు సార్. లేదా? కార్లోంచి ఎవరు బయటికి రావడం మేము చూడలేదు సార్. సరే, గన్ పేరిన సౌండ్ అయినా విన్నారా? లేదు సార్, ఏ సౌండ్ వినలేదు. రాని సార్, ఈ అమ్మాయి పర్సులోంచి డ్రైవింగ్ లైసెన్స్ దొరికింది సార్. మీరు వెళ్ళిపోండి. శీతల్ అని రాసింది. సార్, కార్లో ఉన్న ఫింగర్ ప్రింట్స్ అన్ని సేకరించాను. గుడ్ జాబ్. ఎవరండి మీరు? శీతల్ ఉండేది ఇక్కడే కదా? అవును, కానీ తను ఇప్పుడు ఇక్కడ లేదు. ఆ విషయం మాకు తెలుసు. తెలుసా కూడా ఇక్కడికి ఎందుకు వచ్చారు మీరు? మేము సిఐడి నుంచి వచ్చాం. సిఐడి? అవును. రండి సార్, లోపలికి రండి. ఏంటో చెప్పండి సార్. మేడం, మేము శీతల్ గురించి మాట్లాడడానికి ఇక్కడికి వచ్చాం. కానీ తన ఇంట్లో లేదు కదా? ఆ విషయం కూడా తెలుసు. అసలు విషయం ఏమిటంటే శీతల్ ఈ లోకంలో లేదు. ఏంటి, శీతల్ చనిపోయిందా? అవును, తననెవరో హత్య చేశారు. హత్య? అవును, తననెవరో షూట్ చేశారు. షూట్ చేశారా? శీతల్నా? ఎవరు? అది సరే, మీరు శీతల్కు... ఇక్కడ శీతల్ అద్దెకుండేది, పేయింగ్ గెస్ట్గా. ఓ, మీరిక్కడి ల్యాండ్ లార్డా? అవును. ఇట్స్ ఆల్ రైట్. శీతల్ ఇంట్లో వాళ్ళంతా ఎక్కడుంటారు? నాకు తెలీదు. బాగుంది. వివరాలు ఏమీ తెలుసుకోకుండా మీరు ఇంటిని అద్దెకెలా ఇస్తారండి? శీతల్ చాలా మంచి అమ్మాయి, స్వీట్ గర్ల్. వివరాలు అడగాల్సిన అవసరం రాలేదు సార్. మరే పర్వాలేదు. మీరు ఇంటిని అద్దెకిచ్చేటప్పుడు అగ్రిమెంట్ చేసుకొని ఉంటారు కదా? ఆ అగ్రిమెంట్ కాస్త మాకు చూపిస్తారా? లేదు సార్, ఈ అమ్మాయి గురించి మనకు తెలిసిన ఏ ఇన్ఫర్మేషన్ కరెక్ట్ కాదు సార్. మొత్తం తప్పే సార్. యా సార్, జోసఫ్ చెప్తోంది నిజమే. ఆ అమ్మాయికి సంబంధించిన ఎలాంటి డీటెయిల్స్ మన సిస్టంలో లేవు. చాలా విచిత్రంగా ఉంది. ఈ అమ్మాయి తన గురించి ఎక్కడా కూడా ఒరిజినల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. తన ఇంటి గురించి ఏ డీటెయిల్స్ ఇవ్వలేదు. పైగా అద్దె ఇంట్లో ఉంటుంది. అసలు ఈ అమ్మాయి ఎవరు అన్నది అస్సలు అర్థం కావట్లేదు. సార్, మేమిప్పుడే ఫోరెన్సిక్ ల్యాబ్ నుంచి వస్తున్నాం సార్. ఆ కారులో మనకు దొరికిన 2000 ముద్దల్లో ఒకటి శీతల్ది సార్. మరి రెండవది? సార్, ఆ రెండోది హంతకుడు అయి ఉండొచ్చు. ఒకసారి రికార్డ్ చెక్ చేస్తాను సార్, దేంతోనైనా మ్యాచ్ అవ్వచ్చేమో. త్వరగా కానివ్వండి. ఓకే సార్. గుడ్ మార్నింగ్ సార్. నా పేరు మహేష్. మాదొక స్పెషల్ యూనిట్, విట్నెస్ ప్రొటెక్షన్ యూనిట్. విట్నెస్ ప్రొటెక్షన్ యూనిట్. మీరు సాక్ష్యాల్ని దాస్తుంటారు కదా? ఎవరు వాళ్లకు ఎటువంటి హాని చేయకూడదని, ఏం జరగకూడదని కదా? అవును సార్, అదేనండి. ఇక్కడికే పని మీద వచ్చారు?
సార్ నేను ఇక్కడికి మీతో కాస్త శీతల్ గురించి మాట్లాడడానికి వచ్చాను. శీతల్ గురించా? ఆ అమ్మాయి గురించా? అవును సార్, మీరు శీతల్ గురించి ఎంక్వైరీ చేస్తున్నారని మా యూనిట్కి ఇన్ఫర్మేషన్ వచ్చింది సార్. ఆ, అది సరే, ఇంతకీ ఈ అమ్మాయి క్రిమినలా లేక సాక్షా? లేదు సార్, శీతల్ క్రిమినల్ కాదు. అయితే మరి శీతల్ ఎందుకు హత్య చేయబడింది? వాట్? శీతల్ హత్య చేయబడిందా? శీతల్ గురించి మేము ఎంక్వైరీ చేస్తున్నామన్న సంగతి నీకు తెలుసు, కానీ శీతల్ చనిపోయిందన్న సంగతి మాత్రం నీకు తెలీదా? చాలా విచిత్రంగా ఉంది. అసలు నీకు శీతల్ ఎలా తెలుసు? సార్ 2 సంవత్సరాల క్రితం ఒక క్రిమినల్కి అగెనెస్ట్గా తను ధైర్యంగా సాక్ష్యం చెప్పింది సార్. అప్పటి నుంచి ఆ క్రిమినల్ తనను హరాస్ చేస్తున్నాడు. అందుకే తన ఐడెంటిటీ, తన చిరునామా, చివరికి తన పేరు కూడా మార్చేశాం. పేరు కూడా మార్చేశారా? అవును సార్. ఓ, తన అసలు పేరు మేనక. తను జిమ్ బార్లో పనిచేస్తూ ఉండేది. తను ఆ హత్యని కూడా అక్కడే చూసింది సార్. బాగుంది. మరి ఆ క్రిమినల్, అదే ఈ అమ్మాయి సాక్ష్యం చెప్పింది, అతనెవరు? సాంచా. తన పేరు సాంచా. తప్పకుండా మేనకను తనే చంపించి ఉంటాడు. ఓ అలాగా. మరి తను ఇప్పుడెక్కడా? సీహార్ జైల్లో. ఓ వెరీ గుడ్. సార్, ఆ, ఆ ఫింగర్ ప్రింట్స్ ఎవరో తెలిసాయి సార్. ఎవరివి? అతని పేరు షేరా సార్. అతను ఒక కాంట్రాక్ట్ కిల్లర్. అంటే సార్, మేనకాను చంపడానికి సాంచా షేరాకు సుపారీ ఇచ్చాడన్నమాట. మీరెవరు? నేను ఇక్కడ మేనేజర్ని సార్. మీరు ఒకసారి ఈ ఫోటో చూడండి. ఈమె మేనక సార్. ఆ విషయం మాకు తెలుసు, తను హత్యకు గురైంది. హత్య ఎవరు చేశారు సార్? ఆ, ఎవరికి ఎగెనిస్ట్గా అయితే మేనక సాక్ష్యం చెప్పిందో వాళ్లే అయి ఉంటారు. సాక్ష్యమా? ఆ సాక్ష్యమే. ఆ రోజు ఆ హత్య జరిగినప్పుడు మీరు బార్లోనే ఉన్నారా? లేదు సార్, ఆ హత్య గేటు బయట జరిగింది. అప్పుడు నేను కౌంటర్లో కూర్చొని ఉన్నాను సార్. మరైతే హత్య జరుగుతున్నప్పుడు మేనక కాకుండా ఎవరూ చూడలేదా? చూశారు సార్. మేనకని కలవడానికి తన స్నేహితురాలు వచ్చింది. ఆ హత్య జరుగుతుండగా తను చూసింది సార్. ఎవరా ఫ్రెండ్? తనెవరో నాకు తెలియదు సార్. మేనక తనని కలవడానికి బయటకు వెళ్ళినప్పుడు ఈ హత్య జరిగింది. అంటే హంతకుడు సంబంధించిన వివరాలు మీకేం తెలీదా? లేదు సార్, నాకేం తెలీదు. సరే, మీకు ఈ హంతకుడు గురించి ఏం తెలుసు? అదే సాంచా గురించి. వాడు చాలా భయంకరమైన వ్యక్తి. తనకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పొద్దని మేనకను బెదిరించాడు. కానీ ఆమె వినలేదు. ఆ తర్వాత ఏం జరిగిందో మీరు చూశారుగా. సాంచా సాంచా, ఈ సిఐడి వాళ్ళు నీతో ఏదో తెలుసు. ఏసీపీ ప్రజుమాన్, ఇక్కడికి ఎందుకు వచ్చావు? శీతల్ని ఎవరో హత్య చేశారు. అయితే నన్నేం చేయమంటావు? శీతల్ ఎవరో తెలీదా? నాకు తెలియదు. మరి మేనక? తను కూడా తెలియదు. మేనక ఎవరు సాక్ష్యం చెప్పడం మూలంగా నువ్వు ఈరోజు జైలు గోడల మధ్య ఉన్నావో ఆవిడ. ఓ, అది చచ్చిందన్నమాట. అదే కదా నన్ను జైలుకు పంపింది. నువ్వే చంపించేశావు కదా. నువ్వేమనుకుంటున్నావు ఏసీపీ? జైల్లో కూర్చొని జనాన్ని చంపిస్తున్నాననుకున్నావా? తీసుకెళ్ళండి విని. గడిచిన 2-3 రోజుల్లో ఇతన్ని ఎవరైనా కలవడానికి వచ్చారా? లేదు సార్, కలవడానికైతే ఎవరు రాలేదు. కానీ సార్, ఇతనికి 2 ఫోన్ కాల్స్ వచ్చాయి. ఒకసారి ఉదయం 11 గంటలకి సార్, రెండోది 12 గంటలకు వచ్చింది. సార్, శీతల్ హత్య కూడా 11 to 12 మధ్యలోనే జరిగింది. మీరు చెప్తున్న ఆ టైమింగ్స్ మధ్య ఎవరి నుంచి ఫోన్ వచ్చింది, ఎక్కడి నుంచి ఫోన్ వచ్చింది, ఏమని చెప్పగలరా? లేదు సార్, ఈ విషయం అయితే నాకేం తెలీదు. సార్, ఆ కేసు గురించి మన డేటాబేస్లో రాసుంది. ఇదిగోండి. ఆ రెండో అమ్మాయి పేరు మాన్సీ సార్. తను కూడా సాక్ష్యం చెప్పింది. తన అడ్రస్ కానీ టెలిఫోన్ నెంబర్ కానీ ఉందేమో చూడు. అడ్రస్ ఉన్నట్టుంది. ఒక్క నిమిషం సార్. సో ఆ, ఆ ఫోన్ డీటెయిల్స్ దొరికాయి సార్. సాంచాకు ఫోన్లు వెళ్ళేది ఆ నెంబర్ నుండే. ఎక్కడి నుంచి? చాంద్పూర్లో ఉన్న పీసీఓ నుండి కాల్స్ వెళ్తున్నాయి సార్. చాంద్పూర్ పీసీ వంచా. ఎక్స్క్యూజ్ మీ. ఎస్ సార్. మేము సిఐడి నుంచి వచ్చాం. సిఐడియా? ఒకసారి ఈ ఫోటో చూడు. సరిగా చూసి
ఈ వ్యక్తి నిన్న 11-12 గంటల మధ్య ఇక్కడికి ఫోన్ చేయడానికి వచ్చాడేమో చెప్పు. హా సార్, గుర్తొచ్చింది. 2 సార్లు ఫోన్ చేయడానికి వచ్చాడు. అసలు ఈ వ్యక్తి రెగ్యులర్గా ఇక్కడికి వస్తుంటాడా? నీకు ఈ వ్యక్తి పరిచయమేనా? లేదు సార్, ఇంతకుముందు ఎప్పుడు ఇక్కడికి రాలేదు. ఓకే, ఒకవేళ మళ్ళీ వస్తే మాకు ఫోన్ చేయి. అలాగే సార్. శీతల్ని చంపిన తర్వాత ఇంత దూరం ఫోన్ చేయడానికి ఎందుకు వచ్చుంటాడు? ఇంకెక్కడి నుంచైనా చేయొచ్చు కదా. అదే కదా, అంటే దీని అర్థం ఒకటే అయి ఉంటుంది వివేక్. ఆ వ్యక్తి ఖచ్చితంగా ఇక్కడే ఎక్కడో ఉంటాడన్నమాట. వెనక వైపు డోర్ కూడా క్లోజ్ చేసింది. ఇంట్లో ఎవరు లేరనుకుంటా సార్. పద. ఒక్క నిమిషం అండి. చెప్పండి. మానసి ఉండేది ఇక్కడే కదా? లేదండి, తను ఉండేది ఇక్కడ కాదు. ఇక్కడ ఉండట్లేదా? మరి ఎక్కడ ఉంటుంది? ఎక్కడుంటుందో నాకు తెలుసు సార్. ఇక్కడ నుండి ఖాళీ చేసి సంవత్సరం అయింది. మొన్న 2-3 రోజుల క్రితం 2-3 రోజుల ముందు ఏం జరిగింది? మానసిని వెతుక్కుంటూ ఒక వ్యక్తి ఇక్కడికి వచ్చాడు. ఎవరా వ్యక్తి? ఆ విషయం తెలీదు, కానీ చూడ్డానికి మాత్రం చాలా రిచ్గా ఉన్నాడు. పెద్ద కారులో వచ్చాడు. ఇంకా 3-4 బాడీగార్డ్లు కూడా ఉన్నారు. పెద్ద వెహికల్, బాడీగార్డ్సా? అవును సార్. చూడండి, అతను ఇంకోసారి ఇక్కడికి వస్తే ప్లీజ్ ఈ నంబర్ కాంటాక్ట్ చేయండి. అలాగే మేడం. ఇతన్ని ఎప్పుడైనా చూసావా? చూసావా? ఎక్కడా? నేను చెప్పను. నాకు చాక్లెట్ ఇవ్వు. ఇదిగో తీసుకో. చాక్లెట్లు చాక్లెట్లు వచ్చేసాయి. చాక్లెట్లు సర్లే, వచ్చేసాయి. మీరు చాలా మంచోళ్ళు. ఇప్పుడు చెప్పు, ఈ వ్యక్తి నువ్వు ఎక్కడ చూసావు? ఎక్కడ ఉంటాడు ఇతను? అదిగో అక్కడ రండి చూపిస్తాను. చాక్లెట్ దొరికింది. చాక్లెట్ అది సార్, పిచ్చోడు మాటలు పట్టుకొని అక్కడ. మనల్ని అతని వెనుక వెళ్ళకి తప్పదు కదా, పద. అదిగో అక్కడే ఉంటారు. చాక్లెట్ దొరికింది. చాక్లెట్ దొరికింది. బీ కేర్ఫుల్, వాడు లోపలే ఉన్నాడేమో. సార్, ఏంటి వివేక్? ఇక్కడ ఏదో ఉంది సార్. ఏంటి వివేక్? సార్, అరే, ఇది శీతల్ ఫోటో కదా? అవును సార్. అయితే ఖచ్చితంగా ఈ శీతల్ హత్య ఆ షేరాన్ని చేసుంటాడు. ఇక హంతకుడు మానసిని చంపడానికి వెళ్ళుంటాడు. ఎయిత్ మార్చ్, 10th మార్చ్, 12th మార్చ్. ఇందులో ఏదో మతలబుంది. ఏదో మతలబుంది. సార్, ఇది చూడబోతే మందుల ప్రిస్క్రిప్షన్లా ఉంది సార్. దీని మీద నిన్నటి డేట్ వేసుంది సార్. నిన్న డేట్ వేసుందా? పేషెంట్ పేరు షేరా. దీని మీద ఏవో మందులు కూడా రాసున్నాయి. జైనోమాగ్నిఫ్లేమ్. అదేంటి సార్? ఈ మందు దేనికి వాడతారో? ప్రణీత్, ఈ మందులు ఎప్పుడు వాడతారో తెలుసా? ఎవరైనా బోట్లో కానీ షిప్లో కానీ ప్రయాణం చేసేటప్పుడు వాడతారు. ఎందుకంటే బోటు లేదా షిప్ సముద్రంలో ప్రయాణం చేసేటప్పుడు ఇలా ఊగుతూ ఉంటుంది. అప్పుడు జనాలకు వామిటింగ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఆ వామిటింగ్స్ రాకుండా చేయడానికే ఈ చిట్టిలో రాసున్న ఈ మందులు వాడాల్సి ఉంటుంది. షేరా, ఎక్కడున్నావు షేరా? నువ్వు షేరా ఎక్కడున్నావు? వివేక్ సార్. నువ్వు ఇక్కడే ఉండు. ఓకే సార్. ఇంకా ఏమన్నా దొరుకుతాయేమో చూడు. ప్రణీత్,
షేరా నిన్నే పిలిచేది. ఎక్కడ ఉన్నావు? పెద్ద బ్యాగుతో వెళ్ళటం చూసావా? గుడ్ ఆఫ్టర్నూన్ సార్. ముందు ఈ విషయం చెప్పండి. ఈ మేనకతో పాటుగా తన ఫ్రెండ్ ఉందే ఈ మానసి, తన పేరును కూడా నువ్వు మార్చావా ఏంటి? అది సార్, నేనైతే మేనకా పేరు మాత్రమే మార్చేశాను సార్. తన డీటెయిల్స్ అన్నీ వేరే వాళ్ళు మార్చేశారేమో. సాంచాకు అగేనెస్ట్గా ధైర్యంగా ముందుకొచ్చి తానే సాక్ష్యం చెప్పింది కదా. మీకు తన గురించి ఏమైనా తెలిస్తే వెంటనే చెప్పండి ప్లీజ్. ఓకే సార్, నేను ఆఫీసులో కనుక్కొని మీకు వివరాలు తెలియజేస్తాను. సార్ 8th, 10th, 12th అంటే మండే, వెన్స్డే, ఫ్రైడే సార్. వీక్లో ఈ 3 days ముంబై నుండి గోవాకి ఓ క్రూజ్ షిప్ వెళ్తుంది. షేరా గోవా అయితే పారిపోలేదు కదా? పర్ఫెక్ట్, కరెక్ట్. ఈ షేరా మానసిని వెంబడిస్తూ షిప్ దాకా వెళ్ళాడు. ఓకే, ఈ షిప్ గోవా ఇంటికి వెళ్తుంది 2 o'clock సార్. మన దగ్గర 1 hour మాత్రమే ఉంది. లెట్స్ గో. ఒక్క నిమిషం ఆపండి. క్లోజ్ చేయండి, క్లోజ్ చేయండి. ఒక్క నిమిషం. షిప్ ఆపటం వీలు కాదు. ప్యాసింజర్స్ అంతా లోపలికి వెళ్ళిపోయారు. మీరు రావటం కుదరదు. మేము గోవా రావట్లేదు కెప్టెన్, మేము సిఐడి వాళ్ళం. కాస్త షిప్ ఆపండి. ఆపండి. త్వరగా కిందకి దించండి. చుట్టూ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఎస్ సార్. ఎక్స్క్యూజ్ మీ, ఎస్ సార్. వీఆర్ ఫ్రమ్ సిఐడి. సిఐడి నుంచా? ఏదైనా ప్రాబ్లమా సార్? యా, ఓసారి మీరు ఫోటో చూడండి. ఇతన్ని మీరు ఈ షిప్లో చూసారా? జాగ్రత్తగా చూడండి, చాలా డేంజర్ పర్సన్. లేదు సార్, ఎప్పుడు చూడలేదు. చూసారేమో, బాగా గుర్తుకు తెచ్చుకొని చెప్పండి. లేదు సార్, నిజంగా చూడలేదు. తను ఇక్కడికి ఎప్పుడూ రాలేదు. ఓకే, ఒక్క విషయం చెప్పండి, ఈ షిప్లో ఎంతమంది ఉన్నారు? అది సుమారుగా 450 మెంబర్స్ వరకు ఉండొచ్చు సార్. 450 మంది ఉన్నారా? పదండి, చెక్ చేయండి. ఎక్కడి నుంచి సౌండ్? పైనుంచి సార్. జోసఫ్ సార్, ఎక్స్క్యూజ్ మీ, అందరూ వెనక్కండి. గో బ్యాక్ ప్లీజ్. తప్పకుండా. వెనక్కండి. చెప్పండి ప్లీజ్. గో బ్యాక్. వెనక్కి జరగండి, వెళ్ళండి. వెనక్కి జరగండి Get ప్లీజ్. back. Please get back. We are from CID. Please get back. ప్లీజ్ వెనక్కి వెళ్ళండి. ఆశా, కొంచెం వెనక్కి జరగండి. వెనక్కి వెళ్ళండి ప్లీజ్. కొంచెం జరగండి, తప్పుకోండి. వెనక్కి జరగండి ప్లీజ్. మిమ్మల్ని సార్ షీ ఈస్ డెడ్. మనం ఇక్కడికి రావడం చాలా ఆలస్యమైంది. ఎవరు చేశారు ఇదంతా? మీలో ఎవరైనా చూసారా? కామ్గా ఉండడం మూలంగా లాభం లేదు. ఇక్కడ హత్య జరిగింది. హత్య. చెప్పండి, మీరెవరైనా చూసారా? చూడలేదు సార్, ఏదో అమ్మాయి అరుపినిపించి ఇటు వచ్చాం. సార్, షూట్ చేసి చంపాడు. అలాగా. ప్రణీత్, వివేక్ సార్, ఇక్కడ ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళందరినీ జాగ్రత్తగా చెక్ చేయండి. సార్ వెళ్ళండి. జరగండి, Okay, sir. జరగండి. మగవాళ్ళంతా మీరంతా- ఒకవైపు, ఆడవాళ్ళంతా ఒకవైపు జరగండి. ఇటువైపు ప్లీజ్ రండి. Please. కోఆపరేట్ చేయండి. మీరు ఇటండి. లైన్లో నిల్చోండి ప్లీజ్. ఇట్రండి. వెనక్కి జరగండి. సోనియా, హలో హలో సోనియా. హలో, చెక్ చేయండి. Hey, ఒక్క నిమిషం, ఒక్క నిమిషం, ఒక్క నిమిషం. నా సోనియాకి ఏమైంది? సోనియా, ఒకవేళ మాన్సి తన పేరు మార్చుకొని సోనియా అని పెట్టుకుందేమో సార్.
ఒక్క నిమిషం. ఎవరు మీరు? తను నా భార్య సార్. తనకేమైంది? ఏం నువ్వు చెప్పేది? తను నా వైఫ్ సార్. తన పేరు సోనియా అని మీరు కరెక్ట్గా చెప్పగలరా? అవును సార్. కానీ మీరంతా ఎవరు? మేమంతా సిఐడి వాడాం. ఒక్క విషయం చెప్పు, నిజంగా నీ భార్య పేరు సోనియానేనా? నిజంగా సోనియానే సార్. సోనియానా మానసీనా? మాన్సి. తన పేరు సోనియా సార్, నా భార్య. ఓకే బాస్, మీది ఈ ఊరేనా? కాదు సార్, మాది ఢిల్లీ. మ్యారేజ్ డే సెలబ్రేట్ చేసుకోవడానికి గోవా వెళ్తున్నాం. మీకు పెళ్ళై ఎంతకాలం అయింది? 4 సంవత్సరాలు సార్. ఇంతకుముందు మీ వైఫ్ ముంబై ఎప్పుడైనా వచ్చిందా? లేదు సార్, మేము ముంబై రావడం ఇదే ఫస్ట్ టైం. సార్ ఒక్క నిమిషం. యాక్చువల్గా మాన్సీ 2 సంవత్సరాల క్రితమే కోర్టులో సాక్ష్యం చెప్పింది. ఇతను చెప్తున్న దాన్ని బట్టి తను 4 ఇయర్స్గా ఢిల్లీలో ఉంటారు. కాబట్టి ఈ అమ్మాయి మాన్సీ కాదనుకుంటా. మరి ఈ అమ్మాయి ఎవరై ఉంటుంది? ఎవరు తనను చంపుంటారు? సార్, రూమ్ కీ దొరికింది. రూమ్ నెంబర్ 112. క్యాబిన్ నెంబర్ 112. చాలా విచిత్రంగా ఉంది. ఈ రూమ్ నెంబర్ 112 కీ ఎవరిదండి? 112 కీ ఎవరిది? ఈ రూమ్కి సంబంధించిన వాళ్ళు ఇక్కడ ఎవరు లేరా? సార్, యా, నేను ఈ షిప్ మేనేజర్ని సార్. అయితే ఒకసారి ఈ రూమ్కి ఎవరిదో ఏంటో కనుక్కోండి. ఎస్ సార్, ఇప్పుడే కనుక్కుంటాను. హలో. సార్, అందరినీ చెక్ చేసాం. ఎవరి దగ్గర గన్ లేదు సార్. ఎవరి దగ్గర గన్ను లేదా? ఓకే సార్, తెలిసింది సార్. 112 నెంబర్ గల క్యాబిన్ కమల్ది సార్. క్యాబిన్ నెంబర్ 112 కమల్దా? ఇక్కడున్న వాళ్ళలో కమల్ ఎవరు? ఎవరిదా క్యాబిన్? ప్రణీత్, జాగ్రత్తగా లోపలికి వెళ్ళు. లోపల ఎవరైనా ఉండే ఛాన్స్ ఉంది. సార్, లోపల ఎవరు లేరు సార్. ఎవరు లేరా? సార్, నాకు తెలిసి హంతకుడు సోనియాని చంపిన తర్వాత రూమ్లోకి రాలేదనుకుంటాను. హంతకుడు ఇక్కడికి రాకముందే క్యాబిన్ అంతా జాగ్రత్తగా చెక్ చేద్దాం. పదండి. ఆ గన్ ఇక్కడుందన్నమాట. కానీ షేరా ఇక్కడికి వచ్చింది మానసిని చంపడానికి. అలాగైతే తను సోనియానెందుకు చంపినట్టు? వివేక్, ఓ పని చెయ్యి. షేరా ఈ ఆయుధాలను తీసుకోవడానికి ఈ రూమ్లో ఖచ్చితంగా వస్తాడు. నువ్వు ఈ రూమ్లో దాక్కుని ఉండు. సార్, నేను అన్ని చోట్ల వెతికాను. మానసి ఎక్కడ కనిపించడం లేదు. ఆ హంతకుడు ఇక్కడే ఉన్నాడు కాబట్టి ఆ అమ్మాయి కూడా ఇక్కడే ఉంటుంది. షిప్ మొత్తం జాగ్రత్తగా వెతకండి. ఎక్స్క్యూజ్ మీ, ఈ షిప్లో మీకు మాన్సీ అనే పేరు గల ఆవిడ తెలుసా? లేదు, నాకేం మనసి తెలీదు. నన్ను కొంచెం ఒంటరిగా వదిలేయండి. ఏంటంత టెన్షన్గా ఉన్నారే? దాని ప్రాబ్లం? నా గర్ల్ ఫ్రెండ్ మిస్ అయింది. ఏంటి, నీ గర్ల్ ఫ్రెండ్ మిస్ అయిందా? అదేగా సార్ చెప్పాను. బాస్, నీ గర్ల్ ఫ్రెండ్ పేరు మాన్సీనా? కాదు సార్, తన పేరు ప్రియాంక. ప్రియాంక? ఈ ప్రియాంక ఎక్కడ తప్పిపోయింది? సార్, తను ఇందాక డిస్కోలోనే ఉంది. తనకెవరో ఫోన్ చేశారు సార్. మాట్లాడటానికి బయటకు వచ్చింది సార్. తర్వాత కనిపించలేదు. మీరు తన్ని వెతకలేదా? నేను షిప్ మొత్తం వెతికాను కానీ తను కనిపించలేదు. ఓకే, మీ దగ్గర తన ఫోటో ఏదైనా ఉందా? ఉంది సార్, ఒక్క నిమిషం. ఇదే సార్ తన ఫోటో. మీరు మీ మొబైల్ మాకు ఇవ్వండి. మీరు ఇక్కడే ఉండండి, మేము వెళ్ళి చూస్తాం. జోసెఫ్, ఒకవేళ పేరు మార్చుకున్న అసలైన మాన్సీ ఈవిడేనేమో. పాపం ఈ అమ్మాయికి తెలీదు తనకు ప్రమాదం ఎదురవబోతుందని. ఆశా, Sir. నీ దగ్గర మాన్సీ నైబర్ నెంబర్ ఉందిగా? ఎస్ సార్. వాళ్ళకి ఫోటో ఎంఎంఎస్ చేసి మాన్సీ అంటే ఈవిడేనా కాదా కనుక్కో. హలో, ఎంఎంఎస్ వచ్చిందా? మాన్సీ? సార్, ఈ అమ్మాయి మాన్సీయే. గుడ్ న్యూస్. ఓ పని చేద్దాం, ఈ ఫోటో చూపించి ఇక్కడున్న వాళ్ళందరిని అడుగుదాం. ఎవరైనా చూసారేమో తెలుస్తుంది.
వివేక్ సార్. వివేక్ నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? ఆ మనిషి ఎక్కడా? లేట్ సార్. సార్ మనం రూమ్లోనే ఉన్నామన్న విషయం వాడికి తెలిసిపోయి ఉంటుంది, అందుకే లోపలికి కూడా రాలేదు సార్. నువ్వు తన ఫేస్ని కరెక్ట్గా చూసావు కదా? సార్ వాడి ఫేస్ని అయితే చూడలేదు, కానీ వాడి షూస్ని వాడి ప్యాంట్ని చూసాను సార్. ఆ షూ కొంచెం పాడైపోయి ఉంది సార్, అలాగే గ్రీస్ అంటుకుంది. వాడి ప్యాంట్ ఆరెంజ్ కలర్లో ఉంది సార్. ఏమన్నావు వివేక్? అతని షూస్కి గ్రీజ్ ఉందా? అవును సార్. ఇంకా ఆరెంజ్ కలర్ ప్యాంటా? అవును సార్. ఇంజన్ రూమ్ ప్రణీత్. ఇంజన్ రూమ్? అవును ప్రణీత్, ఇంజన్ రూమే. ఆరెంజ్ కలర్ ప్యాంట్ ఇంకా గ్రీజ్ అంటిన షూస్. ఇది ఇంజన్ రూమ్ లో పనిచేసే వాళ్ళ యూనిఫామ్ డ్రెస్ ప్రణీత్. సార్. వివేక్ ఇక్కడున్న డోర్స్ అన్ని క్లోజ్ చేయండి, ఎవరిని మిస్ చేయొద్దు. వెళ్ళండి. ఎవరు సార్ మీరంతా? ప్యాసింజర్స్ లోపలికి రాకూడదు, వెళ్ళండి. మేమంతా సిఐడి వాళ్ళం. ఏమైంది సార్? ఓ పని చేయి, ఇక్కడ ఎంతమంది అయితే పని చేస్తారో వాళ్ళందరినీ పిలువు త్వరగా. అందరూ ఇలా రండి, ఎమర్జెన్సీ, త్వరగా. అందరూ ఇక్కడికి వచ్చినట్టేగా? వచ్చారు సార్. ఇక్కడున్న వాళ్ళలో రెగ్యులర్గా ఉద్యోగం చేసేవాళ్ళు కాకుండా వేరే ఎవరైనా ఉన్నారా? ఒకడున్నాడు సార్, ఇవాళే పనిలోకి వచ్చాడు. అలాగా, ఎవరతను? రఘు సార్. అసలు ఎవరా రఘు? సార్ తను ఇంజిన్ రూమ్లో ఉన్నాడు. ఇంజిన్ రూమ్లోనా? సైలెన్స్. మిస్టర్ రఘు, ఇలా రండి బాస్. కొత్తగా జాబ్లో చేరావు కదా, జీతం ఇవ్వడానికి వచ్చాం. రా రఘు. సార్ పాపం జీతం లేక దిగాలుగా కూర్చున్నట్టున్నాడు. నన్ను వెళ్ళి జీతం ఇచ్చిరమంటారు సార్? వెళ్ళు, వెళ్ళి జీతం ఇవ్వు. జాగ్రత్త. ఏయ్ లే అక్కడి నుంచి, నిన్నే లే. ఏ లేవరా. రఘు, రఘు, ఏ రఘు. సార్ ఇతను చనిపోయాడు. రఘు చనిపోయాడా? అంటే రఘు మానసిని చంపడానికి వస్తే ఈ రఘుని ఎవరో చంపేశారా? అంటే ఇక్కడ ఇద్దరు హంతకులున్నారన్నమాట. ఒకరు ఈ రఘు, ఇక రెండవది షేరా. సార్ నాకు తెలిసి ఆ షేరాయే ఈ రఘుని చంపేసి ఉంటాడు సార్. 1 మినిట్. నాకేదో తడుతూ ఉంది. వివేక్ కనపట్టుకో. నకిలీ గడ్డం.
అరే ఇతను షేరా కదా సార్? అవును ప్రణీత్, నువ్వన్నది కరెక్టే. షేరా మానసిని చంపడానికి ఇక్కడికి వస్తే షేరానే ఎవరో చంపేశారు. అదేంటి సార్, అసలు ఏం జరుగుతుందో నాకు అసలు అర్థం కావట్లేదు సార్. ఈ షేరాను చంపింది వేరెవరో కాదు వివేక్. షేరా మన చేతికి చిక్కడం ఏమాత్రం ఇష్టం లేనివాడు. షేరా నుండి తప్పించుకోవడానికి ట్రై చేయట్లేదు కదా మానసి? మానసి, 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 మానసి! ఇప్పటి వరకు ఇక్కడే ఉంది కదా, ఎక్కడికి వెళ్ళింది? మానసి, మానసి! మానసి! ఏమేం జోసెఫ్? నేను ఇప్పుడే మానసిని ఇక్కడ చూశాను. ఇంతలోనే ఎక్కడికి వెళ్ళింది? ఎవరి నుండో తప్పించుకోవాలని చూస్తోంది. ఓ మై గాడ్, ఒకవేళ వాడు తన్నేమైనా తీసుకెళ్ళాడేమో. ఈ అరుపు తందేనేమో. మానసి! ఎక్కడికి పోతావే? పిచ్చిదని అరవకుండా రావే, లేదా అన్యాయంగా చస్తావు. నాతోటి బయటికి రావకుండా రావే. మర్యాదగా రాలేదట్టు కాల్చిపోతా. ఒక్క నిమిషం, ఎక్కడికి బాస్? షూట్ చేస్తావా? ఎందుకు ఈ అమాయకురాలు మానసిని చంపాలనుకుంటున్నావు? ఇదేం అమాయకురాలు కాదు, నా తమ్ముడు సాంచాని జైల్లో పెట్టించింది. అయితే వీడు సాంచా బ్రదర్ అన్నమాట. ఈ మాన్సీనే ఆ మేనకతో కలిసి నా తమ్ముడిని జైల్లో పెట్టించింది. అందుకే వీళ్ళ మీద పగ తీర్చుకోవాలనుకున్నాను. అందుకే నువ్వు షేరాకు సుపారీ ఇచ్చావా వీళ్ళిద్దరిని చంపమని? అసలు ఇవన్నీ మీకు ఎలా తెలుస్తాయో నాకు అర్థం కావడం లేదు. ఈరోజు మీ సిఐడి వాళ్ళు అడ్డుపడకపోతే ఈ మాన్సీ అంతు చూసుండేవాణ్ణి. అప్పుడు నా తమ్ముడి పగ చల్లారేది. నువ్విదంతా చేసింది నీ బ్రదర్ కోసమే కదా? అయితే నిన్ను కూడా అక్కడికే పంపిస్తాం, జైలు గొడల మధ్యకి. ఇక అన్నదమ్ములిద్దరూ కలిసి చిప్పకుడు తినండి. For more updates, subscribe to our channel, click the show links and enjoy watching the videos.